హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అయితే లాస్ట్ క్లాస్లో మనం మ్యాక్ అడ్రస్ గురించి తెలుసుకున్నాం. అయితే ఈ క్లాస్లో ఐపీ అడ్రస్ తెలుసుకోవాలి. కానీ ఐపీ అడ్రస్ తెలుసుకునే ముందు నెట్వర్క్లో ఏ డివైజెస్ మనం వాడతాము అనే దాని గురించి తెలుసుకుందాం. నెట్వర్క్ డివైజెస్. సో వాట్ ఆర్ ద డివైజెస్? ఏ డివైజెస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి? పబ్ ఉంటుంది, స్విచ్, రిపీటర్, తర్వాత రౌటర్, తర్వాత ఫైర్వాల్, తర్వాత ఐపీఎస్ లేదా ఐడిఎస్, తర్వాత విపిఎన్. సో వీటి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ హబ్ గురించి తెలుసుకుందాం. మనం ఎప్పుడైతే ఒక ఆర్గనైజేషన్లో ఎక్కువగా హబ్ అనేది ఆర్గనైజేషన్లో యూజ్ చేస్తారు. హబ్ సపోజ్ ఒక డయాగ్రామ్ చూపిస్తాను చూడండి. ఇది ఒక హబ్ డివైస్. ఇది ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉన్నది. అయితే దీనికి ఒక 5 పోర్ట్స్ ఉన్నాయి కనెక్ట్ చేసుకోవడానికి, అండ్ 1 పోర్ట్ ఫర్ ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకుంది. అయితే 4 డివైజెస్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి. 4 to 5 5 డివైస్ కి 5 కనెక్ట్ అయ్యి ఆల్రెడీ కనెక్ట్ అయిపోయి ఉన్నాయి. ఓకే, అండ్ ఇది వచ్చేసరికి దీనికి, అండ్ ఇది వచ్చేసరికి దీనికి, అండ్ ఇది వచ్చేసరికి దీనికి, అండ్ ఇది వచ్చేసరికి దీనికి. ఇలా డివైజెస్ అన్ని కనెక్ట్ అయ్యి ఉన్నాయి. ఇక్కడ కంప్యూటర్స్ ఉన్నాయి. ఓకే, సో ఎప్పుడైతే ఒక 5 డివైజెస్ హబ్ కి కనెక్ట్ అయి ఉంటాయో, డేటా మనం ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు హబ్ ఎలా డేటా ట్రాన్స్ఫర్ చేస్తుంది అనేది ఈ డివైస్ గురించి మనం ఇక్కడ తెలుసుకుంటాం. ఓకే, సో ఫర్ సపోజ్ దీన్ని ఏ అనుకుందాం, దీన్ని బి అనుకుందాం, దీన్ని సి అనుకుందాం, దీన్ని డి, దీన్ని ఈ. అయితే ఏ నుండి నాకు ఒక మెసేజ్ పంపించాలి ఉంది, హెల్లో. ఈ మెసేజ్ నాకు డికి పంపించాలి, ఇక్కడ నేను రిసీవ్ చేసుకోవాలి. ఓకే, అయితే ఫస్ట్ నేను మెసేజ్ సెండ్ చేస్తా ఇంటర్నెట్ యూజ్ చేసి. ఓకే, ఎప్పుడైతే నేను ఇంటర్నెట్ యూజ్ చేసి సెండ్ చేయడం జరుగుద్దో, ఈ డివైస్ నుంచి ఫస్ట్ రౌటర్లోకి రావడం జరుగుద్ది. ఈ రౌటర్ ఏం చేస్తుందంటే, రౌటర్ హబ్లో వచ్చేసరికి హబ్ ఏం చేస్తుందంటే, మొత్తం ఎన్ని డివైజెస్ ఎన్ని పోర్ట్స్ అయితే కనెక్ట్ అయి ఉన్నాయో ప్రతి దానికి ఆ మెసేజ్ పంపించడం జరుగుద్ది. అయితే ఆ మెసేజ్ ఆ కంప్యూటర్ దగ్గరికి వెళ్ళి, ఈ మెసేజ్ నువ్వేనా అని అడుగుద్ది, ఈ మెసేజ్ నీకు రావాల్సిందేనా అని అడుగుద్ది. ప్రతి ఒక్కరిని అడుగుద్ది. అయితే ప్రతి ఒక్కరు ఏమంటారంటే, లేదు ఇది నాకు సంబంధించింది కాదు అని అంటారు. ఒక్కరు తప్ప. ఆ ఒక్కరు ఎవరు? డి. డి వచ్చేసరికి ఎస్ ఇట్స్ మైన్ అంటాడు. అనేటప్పుడు ఈ రెండిటి మధ్యన ట్రాన్సాక్షన్ జరుగుద్ది. మిగతా డివైజెస్ రిజెక్ట్ చేస్తుంది. కానీ మనకి కొన్ని సందర్భాల్లో ఏ నుంచి పంపించేది డి వరకు మాత్రమే వెళ్ళాలి, మధ్యలో వెళ్ళకూడదు కదా. సో అలాంటి కేసెస్లో హబ్ వాడరు. ఓకేనా, ఓన్లీ హబ్ ఎప్పుడు వాడతారంటే అన్ని డివైజెస్కి ఒకేసారి ఒక మెసేజ్ని పంపించాలి అనుకుంటే అప్పుడు వాడతారు. ఓకే, ఇది హబ్. నెక్స్ట్ వచ్చేసరికి స్విచ్ ఉంది కదా, స్విచ్ గురించి తెలుసు. అసలు స్విచ్ ఏంటి? సేమ్ హబ్ లానే ఉంటుంది స్విచ్ కూడా డివైస్. దీనికి ఒక 4 డివైజెస్ కనెక్ట్ చేసాం అనుకోండి. ఓకే, ఎప్పుడైతే మనం స్విచ్ వాడతామో ఇట్లా కనెక్ట్ అయి ఉంటుంది ప్రతిదీ. దీనికి ఇది, దీనికి ఇది, దీనికి ఇది, ఇలా 4 డివైజెస్ దేనికి దానికి కనెక్ట్ అయి ఉన్నాయి.
కనెక్ట్ అయిన తర్వాత మనం డేటా ట్రాన్స్ఫర్ ఎప్పుడైతే చేస్తామో, లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ, బి, సి, డి ఇలా 4 డివైసెస్ మన దగ్గర ఉన్నప్పుడు నాకు ఏ నుంచి ఒక మెసేజ్ సికి పంపించాలి. ఇక్కడ రిసీవ్ చేసుకోవాలి. ఓకే. అయితే ఎప్పుడైతే నేను ఆ మెసేజ్‌ని స్విచ్‌కి పంపిస్తానో, స్విచ్ అనేది ఏం చేస్తదంటే, నువ్వు పంపించిన ఆ మెసేజ్‌కి ఒక ఐడీ ఉంటది. ఆ ఐడీ ఎవరికి పంపించాలి అనేది ఉంటది. అప్పుడు ఇది ఇంటర్నల్ ట్రాన్సాక్షనా? ఎక్స్‌టర్నల్ ట్రాన్సాక్షనా? అనేది చెక్ చేసుకుంటది. చెక్ చేసుకున్న తర్వాత ఇంటర్నల్ అయితే ఆ యొక్క మ్యాక్ అడ్రెస్ యూజ్ చేసుకొని ఆ పర్టిక్యులర్ డివైస్ ఏదైతే ఉందో ఆ డివైస్‌కి మాత్రమే పంపించడం జరుగుద్ది. ఇది ఎలా పాసిబుల్ అని అడుగుతున్నారా? ఓకే. చెప్తాను. అయితే ఇక్కడికొస్తది. ఈ మెసేజ్ ఇది రిసీవ్ చేసుకుంటది. యెస్. ఇది నాదే. నేనే ఉంచుకుంటాను. ఇంకెవరికి పంపించేది లేదు గదా! అయితే ఎప్పుడైతే మనం డివైస్‌ని స్విచ్‌కి కనెక్ట్ చేస్తామో రౌట్ టేబుల్ అనేది ఉంటది. అక్కడ మీ ఐపీ అడ్రెస్, మీ మ్యాక్ అడ్రెస్, మీ ట్రాన్సాక్షన్ అడ్రెస్ ఇట్లా 3 అడ్రెసెస్ అనేవి మీరు ఎప్పుడైతే డివైస్‌కి కనెక్ట్ చేసుకుంటారో ఈ డీటెయిల్స్ ఆటోమేటిక్‌గా స్విచ్ అనేది తీసుకుంటది. తీసుకొని ఏం చేస్తది? ఒక దగ్గర స్టోర్ చేసుకుంటది. స్టోర్ చేసుకొని ఎవరికి పంపించాలి? అక్కడ ఎవరు కనెక్ట్ అయ్యున్నారు? ఏ పోర్ట్‌కి కనెక్ట్ అయ్యున్నారు? అవన్నీ చెక్ చేసుకొని డేటా అనేది ఓన్లీ బిట్వీన్ 2 పర్సన్స్‌కి మాత్రమే పంపించడం జరుగుద్ది. సో, ఇలా స్విచ్. అయితే స్విచ్‌కి, హబ్‌కి డిఫరెన్స్ ఏంటి అనేది ఇప్పుడు డైరెక్ట్‌గా మాట్లాడుకుందాం. స్విచ్‌లో వచ్చేసరికి 1-1 అవుతది. ఇక్కడ 1-మెనీ అవుతది. ఓకే. అండ్ స్విచ్‌లో రౌట్ టేబుల్ అనేది ఉంటది. కానీ ఇందులో రౌట్ టేబుల్ ఏమి ఉండదు. స్విచ్ మ్యాక్ అడ్రెస్ యూజ్ చేసుకొని డేటా ట్రాన్స్‌ఫర్ చేస్తుంటది. హబ్ అలా చేయదు. సో, ఇవి మేజర్ డిఫరెన్సెస్. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి మనకి రౌటర్ గాని, రిపీటర్ గాని ఏదో ఒకటి. ఓకే. సో, లెట్స్ టేక్ రిపీటర్. ఫర్ ఎగ్జాంపుల్ మనం టీవీ చూస్తుంటాం కదా! డిష్ కనెక్షన్ పెట్టుకోనో, లేకపోతే కేబుల్ వాళ్ళ దగ్గర కేబుల్ కనెక్షన్ తీసుకోనో, యాక్ట్ ఫైబర్ ఏదో కనెక్షన్ తీసుకుంటాం కదా! ఆ కనెక్షన్ మన ఇంటి దాకా రావాలంటే హౌ? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనెక్షనోడున్నాడు. అంటే ఆపరేటర్. ఈ ఆపరేటర్ అనేవాడు తన ఏరియా నుంచి ఇట్లా ఒక 4 ఏరియాస్ ఉన్నాయి. 4 ఏరియాస్‌కి కనెక్షన్‌ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. ఓకే. అయితే ఒక్కొక్క ఏరియా వచ్చేసరికి మేబీ 100 కిలోమీటర్స్ ఉండొచ్చు. లేదంటే 50 కిలోమీటర్స్ ఏసుకుందాం ఫర్ రఫ్‌గా. ఎప్పుడైతే మనం ఇంత దూరం డేటా ట్రాన్స్‌ఫర్ చేయాలి త్రూ వైర్ అనేటప్పుడు, మనకి సిగ్నల్ స్ట్రెంత్ అనేది పర్టిక్యులర్‌గా ప్రతిసారి ఇక్కడి నుంచి ఇక్కడికి పంపించేటప్పుడు డైరెక్ట్‌గా పంపిస్తే సిగ్నల్ అనేది మధ్యలోనే ఆగిపోతది. అయితే మధ్యలో ఎక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిగ్నల్ 100 లేదా 10 కేఎం వరకు తీసుకుంటుందనుకోండి ఒక సిగ్నల్. ఫుల్ సిగ్నల్. 10 కేఎం తర్వాత అది స్లో అయిపోతుంది. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుండి ఇక్కడ దాకా సిగ్నల్ ఫుల్‌గా వస్తుంది అనుకుంటే, ఇక్కడ ఒక రిపీటర్ అనే డివైస్ పెట్టి, మళ్ళీ ఇంకొక 10 మీటర్స్ తీసుకెళ్ళి, ఇక్కడొక రిపీటర్ డివైస్ పెట్టి, ఇక్కడొక రిపీటర్ డివైస్ పెట్టి, ఇక్కడ లాస్ట్‌కి ఇక్కడొక రిపీటర్ డివైస్ పెట్టి ఏరియా మొత్తానికి సప్లై చేయడం జరుగుతుంది. అసలు రిపీటర్ అనేది మనకి ఏ విధంగా సహాయపడుతుందంటే, ఇక్కడ మనం సిగ్నల్ ఎప్పుడైతే తగ్గిపోతుంది, ఎంత రేంజ్ అయితే అది ఇవ్వగలుగుతుంది, ఆ రేంజ్ దగ్గరలో రిపీటర్ డివైస్ పెట్టి, దాన్ని ఆ సిగ్నల్ ఏదైతే ఉందో ఆ సిగ్నల్‌ని రీజనరేట్ చేస్తది మళ్ళీ. మళ్ళీ ఫస్ట్ నుండి అది రీజనరేట్ చేసి సేమ్ ప్యాకెట్స్ యూజ్ చేసుకొని, సేమ్ డేటాని మాత్రమే నెక్స్ట్ రిపీటర్ దాకా ట్రాన్స్‌ఫార్మ్ చేస్తది. సో, ఇలా మనం రిపీటర్‌ని వాడొచ్చు. అర్థమైందా? సో, ఇది రిపీటర్.
ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి డేటా ట్రాన్స్‌ఫర్ చేసేటప్పుడు సిగ్నల్ స్ట్రెంత్ ఎప్పుడైతే మధ్యలో తగ్గిపోతుందో అక్కడ రిపీటర్ అనే డివైస్ యూజ్ చేసి ఆ సిగ్నల్‌ని స్ట్రెంత్ చేయడం లేదంటే బూస్ట్ చేయడం అంటారు దీన్ని. సిగ్నల్‌ని బూస్ట్ చేసి మళ్ళీ రీజనరేట్ చేసి అదే సిగ్నల్‌ని ముందుకు ఫార్వర్డ్ చేయడాన్నే రిపీటర్ అంటాం. ఓకే. సో, నెక్స్ట్ మనకి డివైసెస్‌లో రౌటర్. రౌటర్ మనం ఐఎస్‌పీ ప్రొవైడర్ ఎవరైతే ఉంటారో, సపోజ్ ఇతను ఐఎస్‌పీ ప్రొవైడర్ ఎయిర్‌టెల్ అనుకోండి. ఎయిర్‌టెల్ గాని, ఎక్స్‌ట్రీమ్ ఫైబర్ గాని, జియో ఫైబర్ గాని. అతని దగ్గర నుంచి మనం ఒక మీడియేటర్ ఉంటాడు. జియో ఆఫీసే అది కూడా. జియో వాడే. ఫర్ ఎగ్జాంపుల్ జియో ఐఎస్‌పీ ఇది. జియో మీడియేటర్ మన ఏరియాలో ఎవరుంటారో వాళ్ళు. వాళ్ళ దగ్గర నుంచి మనం ఇంటికి ఫైబర్ నెట్ అనేది తీసుకుంటాం. ఈ ఫైబర్ నెట్ అనేది ఎప్పుడైతే మనం తీసుకుంటామో డైరెక్ట్‌గా రౌటర్‌కి రావడం జరుగుద్ది ఇంట్లో. రౌటర్‌కి ఎప్పుడైతే మనకి ఇంట్లో కనెక్షన్ వస్తదో, దాన్ని యూజ్ చేసుకొని ఎయిదర్ ల్యాన్ కేబుల్ యూజ్ చేసి మనం ఇంటర్నెట్ వాడడం జరుగుద్ది. లేదంటే వైఫై, వైర్‌లెస్ ఫిడిలిటీ. వైఫై ఫుల్ ఫార్మ్ వైర్‌లెస్ ఫిడిలిటీ. ఫుల్ ఫార్మ్స్ అడుగుతారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్. అంటే కోయాక్సియల్ కేబుల్స్ గానీ, ట్విస్టెడ్ పెయిర్ కేబుల్స్ గానీ, మనం ల్యాన్ కేబుల్ ఎక్కువ వాడేది కోయాక్సియల్ కేబుల్. ఆ కేబుల్ యూజ్ చేసి ఆ డివైస్‌ని మన ల్యాప్‌టాప్స్‌కి గానీ, మన ఇంటర్నల్ ఏ డివైస్ అయితే ఆ డివైసెస్ యూజ్ చేసుకొని కనెక్ట్ చేసుకుంటాం. మోస్ట్ ఆఫ్ ది టైమ్ మనం ల్యాన్ యూజ్ చేయము ఎప్పుడైతే ఇంట్లో ఉంటామో. కానీ విత్ ఆర్గనైజేషన్ చూసుకుంటే మాత్రం ఈ రౌటర్ నుంచి ల్యాన్ కనెక్షన్ ఎయిదర్ స్విచ్ గానీ, హబ్‌కి గానీ, ఫైర్‌వాల్‌కి గానీ వీటన్నిటికి వెళ్ళడం జరుగుద్ది. సో, ఇలా మనం మొబైల్స్ కనెక్ట్ చేసుకుంటాం. ల్యాప్‌టాప్స్ కనెక్ట్ చేసుకుంటాం. ప్రింటర్ కనెక్ట్ చేసుకుంటాం. ఎక్సెట్రా, ఎక్సెట్రా. టీవీ అట్లా డివైస్ అన్ని కనెక్ట్ చేసుకొని మనం రౌటర్‌ని యూజ్ చేసి ఇంటర్నెట్‌లో సర్ఫింగ్ చేస్తుంటాం. ఓకే. సో, దిస్ ఈజ్ రౌటర్. నెక్స్ట్ మనకి ఫైర్‌వాల్. ఓకే. అసలు ఫైర్‌వాల్ అంటే ఏంటి? ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ మీరొక ఆర్గనైజేషన్ గాని, ఇల్లు గాని ఏదో ఒకటి. సో, ఫైర్‌వాల్ ఇక్కడ ప్లేస్ అయింది. మీరు ఎప్పుడైతే బయటికి డేటా ట్రాన్స్‌ఫర్ ఇంటర్నెట్‌కి చేయాలనుకుంటారో ఆర్గనైజేషన్ గాని, ఇల్లు గాని ఏదైనా సరే. మీ ఇంటర్నల్ నుంచి ఎక్స్‌టర్నల్‌కెళ్ళే ట్రాఫిక్కు, ఎక్స్‌టర్నల్ నుంచి ఇంటర్నల్‌కొచ్చే ట్రాఫిక్కు రెండిటిని మానిటర్ చేస్తది. మానిటర్ చేసి మనం ఫైర్‌వాల్‌లో ఏవైతే రూల్స్ రాసుకుంటామో ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఎప్పుడైతే నువ్వు ఐబొమ్మ అనే వెబ్‌సైట్ గాని, మూవీ రూల్స్ అనే వెబ్‌సైట్ నుంచెళ్ళి ఆహ్, బయటికెళ్తావో అప్పుడు కనెక్షన్ బయటికివ్వకు. అండ్ ఎప్పుడైతే నువ్వు బయట నుండి అదే వెబ్‌సైట్ నుండి లోపలికి రావడానికి ట్రై చేస్తావో అప్పుడు కూడా కనెక్షన్ ఇవ్వకు అని మనం రూల్స్ రాసుకొని పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఆర్‌డీపీ కనెక్షన్స్ బ్లాక్ చేయాలి. ఫైర్‌వాల్‌లో అసలు మీ ఆర్గనైజేషన్‌లో గాని, మీ ఇంట్లో గాని ఎవరికీ రిమోట్ యాక్సెస్ లేదు. అలాంటప్పుడు మనం ఆ రిమోట్ యాక్సెస్ ఏదైతే ఉందో ఆ పోర్ట్ నంబర్ 3389 అండ్ ఆ ప్రోటోకాల్ ఆర్‌డీపీ అనేది రూల్ రాసుకుంటూ ఈ యాక్సెస్ ఎవరికీ ఇవ్వకూడదు. ఇది ఎవరైనా ఇనిషియేట్ చేసినా లేదంటే బయట నుండి వచ్చినా సరే దీన్ని బ్లాక్ చెయ్యు అని మనం ఇలాంటి రూల్స్ రాసుకొని ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్ ట్రాన్సాక్షన్స్‌ని బ్లాక్ జేయడం లేదంటే అక్కడే డ్రాప్ జేయడం. లోపలికి తీసుకోకుండా సెక్యూరిటీ ఇవ్వడాన్నే ఫైర్‌వాల్ అని అంటాం. ఫైర్‌వాల్ గురించి ఇన్ డీటెయిల్‌గా ఫర్దర్ క్లాసెస్‌లో నేర్చుకుందాం. జస్ట్ ఒక ఓవర్‌వ్యూ మాత్రమే ఇక్కడ ఇచ్చాను నేను. ఓకే. సో, నెక్స్ట్ మనకి డివైసెస్ వచ్చేసరికి ఇంకా ఐపీఎస్, ఐడీఎస్. సో, ఐడీఎస్ చూసుకుందాం ఫస్ట్. ఐడీఎస్. మనం ఎప్పుడైతే ఒక నెట్వర్క్ కనెక్ట్ అయితామో, ఆ నెట్వర్క్‌లో ఐడీఎస్ డివైస్ అనేది వాడతామో, ఆ ఐడీఎస్ డివైస్ ఏం చేస్తదంటే ఫైర్‌వాల్ దగ్గర పెట్టడం వల్ల ఒక ట్రాఫిక్‌ని డిటెక్ట్ చేస్తా ఉంటది. కంటిన్యూయస్‌గా
ట్రాఫిక్ ఏదైతే వస్తుంటదో దాన్ని డిటెక్ట్ చేస్తది. డిటెక్ట్ చేసినప్పుడు ఐడిఎస్ రూల్స్ యూజ్ చేసుకొని మనం అడ్మినిస్ట్రేటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ రూల్స్ ఆ రూల్స్ అనేవి ఒక అలారం జనరేట్ చేస్తది. ఒక అలర్ట్ జనరేట్ చేస్తది. అలారం గాని, ఒక అలర్ట్ నోటిఫికేషన్ అనేది జనరేట్ చేస్తది. జనరేట్ చేసి వాళ్ళకి ఇట్లా వచ్చింది ఒక నోటిఫికేషన్ అని డిటెక్ట్ చేసి చెప్తాడు. ఇక్కడ యాక్చువల్‌గా డిటెక్షన్ మాత్రమే జరుగుద్ది. డిటెక్షన్. ఓన్లీ డిటెక్షన్. ఐడియాస్ ఓన్లీ డిటెక్ట్. ఓకే. ఇట్లా డిటెక్ట్ చేసి అడ్మిన్‌కి గాని ఆథరైజ్డ్ పర్సన్స్ ఎవరైతే దానికి కనెక్ట్ అయ్యి ఉంటారో వాళ్ళకి ఒక అలర్ట్ నోటిఫికేషన్ ఎళ్ళడం జరుగుద్ది. సో, వాళ్ళు అక్కడ పర్టిక్యులర్ యాక్షన్స్ ఇది లెజిటిమేటా కాదా అనేది యాక్షన్స్ తీసుకొని వాళ్ళు బ్లాక్ చేయాలా, కొత్త రూల్ రాసుకోవాలా అనే దాని గురించి వాళ్ళు చూసుకుంటారు. సేమ్ ఫర్ ఐపీఎస్. ఈ ఐపీఎస్ ఎప్పుడైతే కనెక్ట్ చేస్తారో ఇది కూడా కంటిన్యూయస్‌గా మానిటర్ చేస్తది. రూల్స్ సేమే ఉంటాయి. కానీ ఎప్పుడైతే సమ్ యాక్షన్ జరుగుద్దో డిటెక్ట్ అండ్ ప్రివెంట్ అర్థమైందా? డిటెక్ట్ చేయడమే కాదు, నోటిఫికేషన్ పంపిస్తూ ప్రివెంట్ చేస్తది. ఆ ట్రాఫిక్ ఏదైతే ఉందో ఆ ట్రాఫిక్‌ని రాకుండా ముందుగానే బ్లాక్ చేస్తది. అడ్మిన్‌కి నోటిఫికేషన్ పంపించి, ఇది మీకు లెజిటిమేట్ ట్రాఫిక్ అయితే దీన్ని అలౌ చేసుకోండి. లేదంటే ఇక్కడే డ్రాప్ చేసేస్తాను. మీరు యాక్షన్ తీసుకోకపోతే అని ఒక నోటిఫికేషన్ పంపించడం జరుగుద్ది. సో, ఇలా ఐపీఎస్, ఐడీఎస్ మనం డివైడ్ చేసుకుంటాం. ఇన్ డీటెయిల్‌గా ఐపీఎస్‌లో ఏమేమి ఉంటాయి? అసలు ఇన్ డీటెయిల్‌గా మనం ఇంకా ఫర్దర్ ఎప్పుడైతే ఫైర్‌వాల్ గురించి డిస్కస్ చేసుకుంటామో అప్పుడు దీని గురించి మనం డిస్కస్ చేసుకునే అవకాశం ఉంటది. ఓకే. సో, ఇంకొక డివైస్ ఏంటి అంటే అది వీపీఎన్. అసలు వీపీఎన్ అంటే ఏంటి? వీపీఎన్ మనం ఎందుకు వాడతాం? వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. వీపీఎన్. ఓకే. సో, వీపీఎన్ మనం మోస్ట్‌లీ ఆర్గనైజేషన్స్‌లో వాడతాం. లేదు అంటే మనం వీపీఎన్ డౌన్‌లోడ్ చేసుకుంటూ మన మొబైల్‌లో మనకి మన దేశంలో ఫర్ ఎగ్జాంపుల్ పబ్‌జీ అనేది ఇండియాలో బ్యాన్ అయింది. అయితే ఇది యూఎస్‌లో బ్యాన్ గాలేదు. అయితే మనం వీపీఎన్ అనే అప్లికేషన్ యూజ్ చేసి మీరు ఇండియాలో ఉండి వీపీఎన్ అప్లికేషన్ యూజ్ చేసి ఇండియా నుండి యూఎస్‌కి కనెక్ట్ అయ్యి యూఎస్ నుంచి మీరు గేమ్ ఆడుతున్నట్టు కానీ ఇండియాలో కూర్చొనే మీరు ఆ గేమ్‌ని వాడతారు. ఎప్పుడైతే అప్పుడు వీపీఎన్ అనేది మీకు ఒక టన్నెల్ క్రియేట్ చేస్తది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంటర్నెట్ అనుకోండి. మీ ట్రాఫిక్ యాక్చువల్‌గా మీరెక్కడి నుంచైతే ఐఎస్‌పీ ప్రొవైడర్ ఉంటారో వాళ్ళ నుంచి తీసుకుంటది గాబట్టి, అక్కడ లొకేషన్ ఇండియా ఉంటది గాబట్టి పబ్‌జీని బ్యాన్ జేస్తది. కానీ ఎప్పుడైతే మీరు వీపీఎన్ వాడతారో మీకోసం ఒక సెక్యూర్ టన్నెల్ క్రియేట్ జేస్తది ఇంటర్నెట్‌లో. దీనివల్ల యూజెస్ ఏంటంటే, మీరు మీ యొక్క ఐపీ అడ్రెస్ అనేది ఇంటర్నెట్‌కి చేరుకోక ముందే యూఎస్ ఐపీ అడ్రెస్ కింద మారిపోతది. సో, ఎప్పుడైతే మీది యూఎస్ ఐపీ అడ్రెస్ కింద మారిపోయిందో, అక్కడ సర్వర్ చెక్ చేసుకుంటూ, ఆ ఐపీ అడ్రెస్ యూఎస్‌దే కదా! యూఎస్ వాళ్ళకి పర్మిషన్ ఉంది. సో, పబ్‌జీ అనేది యూఎస్ వాళ్ళకి వాడుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇండియా వాళ్ళకి లేదు గాబట్టి, సో, అక్కడ ఐపీ అడ్రెస్ యూఎస్ అని ఉంది గాబట్టి, సో, ఆ యూజర్ ఎవరైతే ఇండియా నుంచి వీపీఎన్ కనెక్ట్ చేసుకొని యూజ్ చేస్తున్నారో, ఆ యూజర్‌కి కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మోస్ట్‌లీ 99% కనెక్ట్ అవుతది. ఓకే. సో, ఇలా వీపీఎన్ కూడా మనం వాడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఆర్గనైజేషన్. సరే. అయితే ఇదొక ఆర్గనైజేషన్.
ఈ ఆర్గనైజేషన్‌లో ఒక డివైస్ ఇండియా సపోజ్ ఇది ఇండియా ఆర్గనైజేషన్ అనుకోండి. వీళ్ళు వీపీఎన్ సర్వీస్ తీసుకొని యూఎస్‌కి కనెక్ట్ అవ్వాలనుకున్నారు. ఇన్ ఏ సెక్యూర్ ట్రాన్సాక్షన్. ఎక్కడ ఒక సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్‌కి కనెక్ట్ అవ్వాలనుకున్నారు. ఓకే. వీపీఎన్ యూజ్ చేసి. అయితే వీళ్ళు వీపీఎన్ సర్వీస్ ఎప్పుడైతే ప్రీమియం సర్వీస్ తీసుకొని దీన్ని కనెక్ట్ చేసుకొని దీనికి కనెక్ట్ అవుతారో, వీళ్ళు చేసే డేటా మొత్తం ఒక సెక్యూర్ ఎన్‌క్రిప్టెడ్ ఫార్మాట్‌లో ఎవ్వరు డీక్రిప్ట్ చేయని విధంగా వీళ్ళు ఇక్కడ డేటా ట్రాన్స్‌ఫర్‌ని దీని ద్వారా పెర్ఫార్మ్ చేస్తారు. సో, ఈ 2 డివైసెస్ బిట్వీన్ మాత్రమే ఆ డేటా ట్రాన్స్‌ఫర్ జరుగుద్ది. ఇంకొక థర్డ్ పార్టీ అనే యూజర్ కూడా ఇందులో ఇంటరాక్ట్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఓకే. ఒకవేళ నెట్వర్క్ స్నిఫింగ్ చేసినా సరే, ఎవ్వరు ఆ డేటా ఏంటి అనేది తెలుసుకోలేరు. సో, ఇది ఆర్గనైజేషన్ పర్స్‌పెక్టివ్‌లో. అయితే ఇప్పటిదాకా ఒక సమ్మరీ తీసుకుందాం. ఈ సమ్మరీలో మనం ఏ డివైజెస్ తెలుసుకున్నాం ఒకసారి చూద్దాం. ఇంకేమైనా మిస్ అయితే ఇప్పుడే డిస్కస్ చేసుకుందాం. ఓకే. మనం హబ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అందరికీ ఒకేసారి మెసేజ్ చేస్తది. అండ్ కరెక్ట్ అయిన పర్సన్ దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. అండ్ స్విచ్ వచ్చేసరికి ఆహ్, ఒక 1-1 మాత్రమే జరుగుద్ది. అది 1-మెనీ జరుగుద్ది. రిపీటర్ ఎప్పుడైతే సిగ్నల్ స్ట్రెంత్ బూస్ట్ తక్కువవుతదో అక్కడ ఆహ్, సిగ్నల్‌ని రీజనరేట్ చేసి ముందుకి ఫార్వర్డ్ చేసి, ఆ సిగ్నల్‌ని మళ్ళీ బూస్ట్ చేయడాన్నే మనం అంటాం. రౌటర్ వచ్చేసరికి మనకి ఎప్పుడైతే ఐఎస్‌పీ ప్రొవైడర్ నుంచి ఇంటర్నెట్ వస్తదో దాన్ని ఎలా యుటిలైజ్ చేసుకోవాలి. రౌటర్ యూజ్ చేసి రౌటర్‌లో రౌటింగ్ టేబుల్ కూడా ఉంటది. సేమ్ యాస్ స్విచ్ లాగా. అండ్ ఫైర్‌వాల్ ఎప్పుడైతే మనం ఇంటర్నల్, ఎక్స్టర్నల్ ట్రాన్సాక్షన్స్ జరుపుతామో అక్కడ మనకి ఏది రావాలి, ఏది రాకూడదనేది రూల్స్ రాసుకుంటాం. ఐడీఎస్, ఐపీఎస్ వచ్చేసరికి ఒకటి డిటెక్ట్ చేస్తది. ఇంకొకటి డిటెక్ట్ అండ్ ప్రివెంట్ చేస్తది. వీపీఎన్ వచ్చేసరికి ఎలా ఒక డేటాని సెక్యూర్‌గా మనకు కావాల్సిన లొకేషన్‌లో ప్రీమియం గాని లేదంటే ఫ్రీ సర్వీసెస్ గాని యూజ్ చేసేసి మనం డేటా ట్రాన్స్‌ఫర్ చేస్తాము. దాన్ని మనం వీపీఎన్ అంటాం. సో, ఇలా నెట్వర్క్ డివైసెస్‌ని మనం తెలుసుకున్నాం ఈరోజు. సో, ఇన్ ద నెక్స్ట్ క్లాస్ మనం ఐపీ అడ్రెస్ గురించి తెలుసుకుందాం. ఓకే. సో, ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో, మీకేదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో రాయండి. టిల్ దెన్ బై బై. సైనింగ్ ఆఫ్ బ్లాక్ క్యాట్ కమాండో.